రైట్. ఇక 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా మోగింది. మొత్తంగా 824 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరగబోతోంది. ఇక తమిళనాడులో మొత్తం 234 సీట్లకు గాను ఒకే ఫేజింగ్ లో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించబోతున్నారు. పశ్చిమ బెంగాల్లో 294 సీట్లకు 2 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మొదటి ఫేజ్లో 152 సీట్లకు ఏప్రిల్ 23న, రెండో ఫేజ్లో 142 సీట్లకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగబోతోంది. ఎన్నికలు జరుగుతున్న మొత్తం 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కౌంటింగ్ ను మే 4న నిర్వహిస్తారు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ మొత్తాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఏప్రిల్లోనే మొత్తం ఈ 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించినంత వరకు ఎన్నికల ప్రక్రియ ఉంది. దాదాపు 4 రోజుల వ్యవధిలో జరుగుతుంది. ఏప్రిల్ 9న ప్రాసెస్ ప్రారంభమై 29న ముగుస్తుంది. మే 4న అన్ని రాష్ట్రాలకు సంబంధించి 4 రాష్ట్రాలు తర్వాత పుదుచ్చేరికి సంబంధించిన కూడా కౌంటింగ్ మే 4న జరుగుతుంది. సో రాజకీయ పరంగా ఒకసారి మనం చూస్తే, ఎందుకంటే డేట్స్ ఇప్పటికే మనకు తెర పైన కనబడుతుంది, స్క్రీన్ పైన కనబడుతుంది, ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి, ఎన్ని సీట్లు, ఇవన్నీ విషయాన్ని మరి పెడితే రాజకీయంగా విశ్లేషించుకోవాల్సిన అంశాలు ఇక్కడ స్పష్టంగా మనకు కొన్ని కనిపిస్తుంది. ఒకటి, పెద్ద రాష్ట్రం ఏదైతే ఉందో రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్టేట్ ఏదైనా ఉందని చెప్పుకుంటే ఖచ్చితంగా మనం వెస్ట్ బెంగాల్ నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్ ఖచ్చితంగా బీజేపీని జాతీయ స్థాయిలో గట్టిగా ఢీకొడుతున్న నేత ఎవరైనా ఉన్నారో ప్రతిపక్షాలకు సంబంధించినంత వరకు అంటే అది మమతా బెనర్జీ పేరు మనం చెప్పుకోవచ్చు. మమతా బెనర్జీ ఆ స్థాయిలోనే కేంద్ర పైన ఫైట్ చేస్తూ వస్తుంది. సర్కి సంబంధించినంత వరకు అంటే ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించి కూడా ఆమె లీగల్ ఫైట్ చేసింది. స్వయంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లిన పరిస్థితి కనిపించింది. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన చరిత్ర కూడా ఆమెకు ఉంది. దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. దాదాపు 60 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించి తొలగించినప్పటికీ వాటికి సంబంధించి ఇప్పటికే హైకోర్టుకు సంబంధించిన జడ్జిల ద్వారా దీని మొత్తం దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇది రకమైన ప్రాసెస్ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఎవరికి ప్రాధాన్యత ఉంటాయంటే ఖచ్చితంగా మమతా బెనర్జీకి ఉంటాయి. బీజేపీకి ప్రాధాన్యత కాదని కానీ రాజకీయంగా చేయాలంటే జాతీయ రాజకీయాల్లో రావాలనుకుంటే, ఎందుకంటే ఇండియా కూటమికి సంబంధించినంత వరకు రాహుల్ గాంధీ పైన కొంత వ్యతిరేకత ఉంది. ఆయన ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఖచ్చితంగా మమతా బెనర్జీ అనేది ఖచ్చితంగా జాతీయ రాజకీయాలకు రావడానికి కొంత స్కోప్ ఉంటుంది కనుక ఆ రకంగా తనకి ఇంపార్టెంట్, ఆ రకంగా తను చూస్తుంది. బీజేపీ కూడా ఈ 5 రాష్ట్రాలను ఒకసారి కంపేర్ చేస్తే ఎక్కడన్నా గట్టిగా దృష్టి పెట్టిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మనం వెస్ట్ బెంగాల్ అనే చెప్పుకోవచ్చు. బీజేపీ కూడా ఆ తరహాలోనే ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం చేయను కానీ నిన్న కూడా ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్లారు, అమిత్ షా కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసిన పరిస్థితి కనిపించింది. 5 రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ ఒకే ఒక రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉంది, అది అస్సాంలో అధికారంలో ఉంది. మిగతా 4 రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీలే అధికారంలో ఉన్నప్పటికీ ఇక బీజేపీ మాత్రం వెస్ట్ బెంగాల్ పైన స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక రెండో స్టేట్ గురించి మనం ఖచ్చితంగా చర్చించాల్సిన స్టేట్ తమిళనాడుకి సంబంధించినంత వరకు ఇది ఛాలెంజ్ కి చాలా ఇంపార్టెంట్ అయిన ఎలక్షన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జయలలిత చనిపోయిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల తర్వాత మనం చూస్తున్న తర్వాత రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం స్టాలిన్ కి ఇది ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏఐడిఎంకేలో విభేదాలు రావడం, పార్టీ కొంత అటు ఇటుగా వెళ్ళడం, తర్వాత బీజేపీతో చేతులు కలపడం, ఇవన్నీ పరిస్థితి ఏఐడిఎంకే ఉన్న నేపథ్యంలో మొత్తం తమిళనాడులో మనం బాగా విశ్లేషిస్తే పూర్తిగా అక్కడ పొత్తులపైనే రాజకీయ పార్టీలు ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. విజయ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. 2 పార్టీలకు సంబంధించిన కూటమిలు ఉన్నాయి. డిఎంపీకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీతో కలిపి ఒక అలయన్స్ ఉంది. ఏఐడిఎంకే బీజేపీ కలిపి ఒక అలయన్స్ చేస్తుంది. విజయ్ కూడా ఒంటరిగా పోటీ చేస్తారని పదే చెప్తున్నప్పటికీ రాజకీయంగా కొంత విజయ్ పైన ఒత్తిడి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ ఏదో రకంగా బీజేపీలోకి వెళ్తారు, ఎన్డీఏతో కలిసి పోటీ చేస్తారన్న ప్రచారం అయితే బాగుంది. అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఆ రకమైన ప్రచారం అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. కీలకంగా
చెప్పుకోవాల్సిన స్టేట్ కేరళ. ఇది కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన స్టేట్ గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్న స్టేట్ ఈ మొత్తం 5 ఎలక్షన్లలో ఏదైనా స్టేట్ ఉంది బాగా నమ్మకం కాంగ్రెస్ పార్టీ కంటే అది ఖచ్చితంగా కేరళ గాని చెప్పుకోవచ్చు. అక్కడ లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తున్న నేపథ్యంలో అది కాంగ్రెస్ పార్టీకి ఇంపార్టెంట్ స్టేట్ గా చెప్పుకోవచ్చు. ఇక అస్సాం విషయానికి వస్తే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా హేమంత్ బిశ్వ శర్మ నాయకత్వంలో బీజేపీ అక్కడ గట్టిగా ఫైట్ చేస్తుంది. అక్కడ కూడా కొంత అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నప్పటికీ బీజేపీ కొంత టఫ్ ఫైట్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పూర్తిగా ద్రావిడ పార్టీలకు సంబంధించిన రాజకీయంగానే మనం చూడాల్సి ఉంటుంది. అక్కడ ద్రావిడ పార్టీలే ఒక నిర్ణయం తీసుకొని పోటీ చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ ఎన్నికల ఫలితాలు మే 4 తర్వాత జాతీయ రాజకీయాలపైన కూడా ఖచ్చితంగా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ బలోపేతమైతే అది వెస్ట్ బెంగాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ కొంచెం విజయం సాధిస్తే అది బీజేపీకి ప్లస్ అవుతుంది. కానీ విపక్ష పార్టీలు అంటే పశ్చిమ బెంగాల్లో మమత కానీ డిఎంకే పార్టీ తమిళనాడులో గెలిస్తే మాత్రం అది కొంచెం విపక్షాల ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరసింహారావు.